అతడు బాహుబలి. నిజానికి అతడే నిజమైన బాహుబలి. శరీరంలో ఎక్కడ ఎంత కండ ఉండాలో తెలిసినవాడు. ప్రతి కండ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టే శ్రామికుడు. బాడీ బిల్డింగ్ అన్నది అతడికి ప్రాణం. దాన్నే వృత్తిగా మలుచుకున్నారు. నిరంతరం శరీరాన్ని ఎలా మలుచుకోవాలో ఆలోచించాడు. ప్రపంచంలోనే ఓ ప్రత్యేకమైన మనిషిగా ఎదిగాడు. భూగ్రహంపైనే విశిష్ట శరీరం కలిగిన వ్యక్తిగా నిలిచాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా 36 ఏళ్ల చిన్న వయసులోనే గుండెపోటు కారణంగా కళ్ళుమూశాడు. బెలారస్ దేశానికి చెందిన ఈ మాన్స్టర్ మనిషి పేరు ఇలియా గోలెం యెఫెంచెక్. 1988లో జన్మించిన యెఫెంచెక్ ఈ నెల 6వ తేదీన గుండెపోటు గురవడంతో చికిత్స పొందుతూ 11వ తేదీన ప్రాణాలు కోల్పోయాడు. భయంకర బాహుబలిగా పేరు మోసిన యెఫెంచెక్ ను గుండెపోటు కాటేయడం ప్రపంచం విస్తుపోయేలా చేసింది. మరీ చిన్న వయసులో అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిమ్ చేసే వాళ్లకు యెఫెంచెక్ అంటే తెలియకుండా ఉండదు. తన్ను ది మ్యూటెంట్ అని ముద్దుగా పిలుస్తారు. మ్యూటెంట్ అంటే పరివర్తన చెందిన అని అర్థం. 6.1 అడుగుల ఎత్తు, 150 కిలోల బరువు గల యెఫెంచెక్ ప్రపంచంలో అత్యంత భయంకరమైన శరీరం కలిగిన మనిషిగా పేరు సంపాదించుకున్నాడు. యెఫెంచెక్ కండలు 25 అంగుళాలు చుట్టుకొలతతో ఉంటాయి. తన శరీర కొలతలు ప్రపంచ బాడీ బిల్డర్స్ కు స్ఫూర్తిని కలిగిస్తుంటాయి. తన శరీరాన్ని ఇంత బాగా డెవలప్ చేసుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తుంటాడు. శక్తి కోసం ప్రతి రోజుకి 16,500 క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటాడు. ఇందులో ఏకంగా 2.5 కిలోల మాంసం ఉంటుంది. రోజుకు 7 సార్లు తినే ఆహారంలో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలు ఉండి తీరాలి. అదీ కాకుండా అదనంగా స్టెరాయిడ్స్ కూడా తీసుకోవడమే యెఫెంచెక్ కొంప ముంచిందని డాక్టర్లు చెబుతున్నారు. నిజానికి యెఫెంచెక్ తన ప్రతిభను ప్రపంచం గుర్తించేలా ఈ రంగాలకు సంబంధించి కాంపిటీషన్ పోటీల్లో పాల్గొనలేదు. ఒకవేళ తన రంగంలోకి దిగితే గెలిచే ప్రత్యర్థులెవరూ ఉండరు. ఆ విషయం యెఫెంచెక్ కు బాగా తెలుసు. తన్ను గెలవడం అన్నది అసాధ్యమని అంటారు నిపుణులు. అందుకే వారికి నిరాశ మిగిలించకుండా ఉండేందుకు కావాలని ఇన్నాళ్ళు పోటీల్లో పాల్గొనకుండా ఇగ్నోర్ చేస్తూ వచ్చాడు. యెఫెంచెక్ మరణ సమయంలో తన పక్కనే సతీమణి అన్నా ఉన్నారు. గుండెపోటుకు గురై 5 రోజులకు మరణించడంపై ఆమె మాట్లాడుతూ, ఈ నెల 6న ఆయన గుండె చాలా వేగంగా కొట్టుకుందని, అంబులెన్స్ వచ్చే లోపల కుప్పకూలిపోయాడని తెలిపారు. అప్పటికే ఆయన ఛాతీపై ఒత్తి సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కోలుకోలేదని అన్నారు. అయితే ఆసుపత్రిలో పేస్ మేకర్ పై 5 రోజులు ఉన్న తర్వాత చివరి శ్వాస నిలిచిపోయింది. నిజానికి నేటి కాలంలో మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తే, పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఎక్కువ రోజులు బతకవచ్చు అని అంతా అనుకుంటారు. ప్రతిరోజు వ్యాయామం, వర్కౌట్లు చేయాలని వైద్యులు చెప్పేవారు. కానీ ఈ మధ్య కాలంలో యువకులు సైతం వ్యాయామాలు చేస్తూ, డాన్సులు చేస్తూ అర్థాంతరంగా చనిపోతున్నారు. సడన్ గా వచ్చి దాడి చేసే మ్యాసివ్ హార్ట్ అటాక్లకు దారుణంగా బలవుతున్నారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు సైతం రెప్పపాటు కాలంలో ప్రాణాలను కోల్పోతున్న తీరు అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. కరోనా తర్వాతి కాలంలో ఆరోగ్యం విషయంలో ప్రతి క్షణం, ప్రతి విషయంలో భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న యెఫెంచెక్ మరణం ఆయన ఫాలోవర్స్ ను విషాదంలో ముంచేసింది. సోషల్ మీడియాలో అభిమానులు ముద్దుగా బెలారస్ బీస్ట్ అని పిలుచుకుంటూ ఉంటారు. చూడ్డానికి భయంకరమైన రూపంతో ఉండే యెఫెంచెక్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఇప్పటికే మంచి ఫాలోయింగ్, పాపులారిటీ సంపాదించుకున్నాడు. అప్పటికే తనను కాపాడుకునేందుకు ఆయన భార్య శతవిధాలుగా ప్రయత్నించింది. ఎయిర్ అంబులెన్స్ ద్వారా దూరంగా మరో నగరంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతనికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. కోమాలోకి వెళ్లిన యెఫెంచెక్ 5 రోజుల అపస్మారకంలో ఉండి తుది శ్వాస విడిచారు. అయితే ఈ మధ్య కాలంలో యువకులు కఠినమైన పరిశ్రమతో ఓ మాన్స్టర్ గా ఎదగడంపై దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం స్టెరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్లు తీసుకుంటూ వాటికి అడిక్ట్ అవుతున్నారు. దాంతో 40 దాటక ముందే మృత్యు ఓడిలోకి చేరిపోతున్నారు. అసలు మనిషే లేకుంటే శరీరం ఎక్కడిది? శరీరమే లేకుంటే ఆ కండలు, దండలు ఎక్కడివి? అనవసరంగా స్టెరాయిడ్స్ తీసుకుని చాలా మంది ప్రాణాలను వదులుతున్నారని అంటున్నారు ఆయా రంగాల్లోని నిపుణులు. నిత్యం తన శరీరం గురించి ఆలోచించే యెఫెంచెక్ తన కోసం తానే వంటలు చేసుకుంటాడు. ప్రతిరోజు 7 సార్లు భోజనం చేస్తాడు. ఒక్క రోజులోనే 16,500 క్యాలరీలు ఆహారం తీసుకుంటాడు. యెఫెంచెక్ డైట్ చార్ట్ లో జపాన్ దేశానికి చెందిన ప్రత్యేక వంటకం సూషి 2.5 కేజీల రెడ్ మీట్ సర్వసాధారణంగా ఉంటుంది. అంతెత్తున కనిపించే యెఫెంచెక్ 6 అడుగుల ఎత్తు, 61 అంగుళాల ఛాతీ, 25 అంగుళాల బైసెప్స్ తో రెడ్ బుల్ ను తలపించేలా దేహ దారుఢ్యాన్ని కలిగి ఉంటాడు. ప్రొఫెషనల్ గా ఎటువంటి క్రీడా పోటీల్లో పాల్గొనకపోయినా విలక్షణ బాడీ బిల్డర్ గా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో విశేష అభిమానులను సంపాదించుకున్నాడు. 600 పౌండ్ల బెంచ్ ప్రెస్, 700 పౌండ్ల డెడ్ లిఫ్ట్లతో రోజు జిమ్ చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. అందుకే తనకు సోషల్ మీడియాలో అశేషంగా ఫాలోవర్స్ ఉన్నారు. బాడీ బిల్డింగ్ పై ఆసక్తి చూపించే యువతకు యెఫెంచెక్ స్ఫూర్తిగా నిలిచాడు. టీనేజ్ వయసులోనే బాడీ బిల్డింగ్ పై ఆసక్తి పెంచుకున్న యెఫెంచెక్ 70 కేజీల బరువు నుంచి 160 కేజీల బరువు వరకు పెరిగాడు.
కఠోర ట్రైనింగ్, క్రమశిక్షణ, ఫిజియాలజీ, న్యూట్రిషన్ పై చక్కటి అవగాహనతో ప్రపంచంలోనే మేటీ బాడీ బిల్డర్ గా ఎదిగాడు. నా శరీర రూపాంతరం కొన్నేళ్ల పాటు కఠిన సాధన, క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ ఫలితం. ఫిజియాలజీ, న్యూట్రిషన్ పై ఉన్న మంచి అవగాహన నాకు కలిసొచ్చిందంటాడు ఎఫ్ఎం చెక్. యువతలో వర్క్ ఎథిక్స్ నింపటం, తమను తాము మార్చుకునే ప్రక్రియలో ఎదురయ్యే భయాలను అధిగమించేలా చేయటమే నా బాడీ బిల్డింగ్ మిషన్ లక్ష్యం అని ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎఫ్ఎం చిక్ తెలిపాడు. సెప్టెంబర్ 6న ఇంట్లో ఉండగా ఎఫ్ఎం చిక్ కు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో గుండె స్పందించిన 5 రోజులు బ్రెయిన్ డెడ్ స్థితిలోనే ఉన్నాడని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిపోయింది కానీ అనేక శారీరక అవలక్షణాలని మన శరీరాలకు అంటగట్టి వెళ్ళిపోయింది. ఇంకా చాలా మంది లాంగ్ కోవిడ్ తో బాధపడుతూనే ఉన్నారు. అప్పుడున్న బలం ఇప్పుడు లేదు. 4 ఏళ్ల క్రితం వ్యాక్సిన్ వల్ల ప్రాణాపాయం తప్పింది కానీ గుండెపోట్లు అనివార్యంగా మారాయి. ఎంతో మంది జనం గత 3 ఏళ్లుగా గుండెపోట్లతో రాలిపోయారు. మరీ ప్రత్యేకించి జిమ్ములు, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు వ్యాయామాలు చేస్తూ కుప్పకూలిపోయారు. బెలారూస్ బాడీ బిల్డర్ ఎఫ్ఎం చిక్ కూడా అలాంటి గుర్తు తెలియని కారణంతోనే చనిపోయాడని స్థానికులు వాపోతున్నారు. చెక్ రిపబ్లిక్ కొన్నాళ్ళు, దుబాయ్లో కొన్నాళ్ళు, అమెరికాలో మరికొన్నాళ్ళు బతికిన ఎఫ్ఎం చిక్ ప్రస్తుతం గుర్తు తెలియని లోకాలకు తరలిపోయాడు. విపరీతమైన బాడీ వర్కౌట్లే దెబ్బతీశాయని డాక్టర్లు అంటున్నారు. నిజానికి తను చేసే వ్యాయామాల వలన బాడీ దృఢమైంది కానీ గుండె బలహీనపడిందట. నిజం చెప్పాలంటే ఓ వయసు దాటాక మనిషి ఎంత సన్నగా ఉంటే అంత మంచిదని చెప్తుంటారు. ఎఫ్ఎం చెక్ మరణం తర్వాత అది నిజమేనేమో అనిపిస్తుంది. అయితే ఒకటి, కండలు తీరిన శరీరం కన్నా జీవంతో ఉండటం ముఖ్యం కదా అని అంటారు తన సతీమణి అన్న. స్టెరాయిడ్స్ అడిక్షన్ లేకుంటే తాను బతికి ఉండేవాడేమోనని సోషల్ మీడియా జనం అనుకుంటున్నారు.